తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం వేగం పెంచింది. ఇళ్ల కేటాయింపులో లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటికే ఓ యాప్ను సిద్ధం చేసిన ప్రభుత్వం దరఖాస్తుదారుల వివరాలు అందులో పొందుపరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,54,554 దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ను ప్రభుత్వం నియమించింది. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్ ఇచ్చింది. మున్సిపాలిటీల్లో సర్వేయర్లుగా వార్డు అధికారి, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ ఉంటారని సర్కారు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందిని నియమిస్తున్నారు. ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందికి ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. అయితే గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై ఒకరోజు ముందే అధికారులు సమాచారం ఇస్తున్నారు. అధికారులు ఇళ్లకు వచ్చేసరికి సంబంధిత దస్త్రాలు సిద్ధం చేసుకుని ఉండాలని దరఖాస్తుదారుకు సూచిస్తున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, ఒంటరి మహిళలు, సఫాయి కార్మికులు, ఆదివాసీలకు ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది. దీంతో సర్వే చేస్తున్న సిబ్బంది యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారు ఉంటున్న సొంత లేదా అద్దె ఇంటి ఫోటోలను 3 చొప్పున క్యాప్చర్ చేసి యాప్లో అప్లోడ్ చేయనున్నారు. దరఖాస్తుదారుల స్థలం వివరాలు సైతం సేకరిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలనపై సర్వేయర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. తొలి విడతలో స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు ఇళ్లను అందించనున్నారు. వచ్చే 4 ఏళ్లలో తెలంగాణలో 20 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది 4.5 లక్షల ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. యాప్ ద్వారా వీరుల అర్హులను గుర్తిస్తున్నామని, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 3.3 లక్షల మంది వివరాలు సేకరించినట్లు వెల్లడించారు. పేదల్లోనూ అతిపేదలను గుర్తించి ఇల్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. వివిధ దశల్లో నిర్మాణాలకు యాప్ ద్వారా సేకరించిన సమాచారంతోనే బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజాపాలనలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేయని వారు ప్రత్యేక కౌంటర్లలో ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. దరఖాస్తుదారులు మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.